ఎన్నికల లెక్కింపు ఓట్ల లెక్కింపు ముందే వైసీపీ చేతులెత్తేసింది, ఓటమిని ఒప్పుకుంది. ఆడలేక మధ్యలో ఓడన్నట్టుగా ఉంది వైసీపీ యొక్క తంతు. వాళ్ళ మంత్రులు సలహాదారులు ఏంటంటో మాట్లాడుతూ ఉన్నారు. అంటే వీళ్ళకి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారా లేదంటే మెంటల్ బ్యాలెన్స్ తప్పారా అర్థం కాని పరిస్థితుల్లో వైసీపీ వాళ్ళ మాటలు ఉన్నాయి. మొన్నటి దాకా 5 సంవత్సరాలు అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి, సలహాదారులు, నాయకులు ఈరోజు అధికారం పోతుంది అని తెలియంగానే ఈరోజున భయం పట్టుకుంది వాళ్ళకి. రేపు ఎన్ని రకాలుగా వీళ్ళు చేసిన అటువంటి ఆకృత్యాలు, దోపిడీలు, అవినీతి బయటపడుద్ది అనేది ఇవాళ స్పష్టంగా వాళ్ళకి అర్థమవుతాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మొన్నదాకా అన్నాడు వైనాట్ 175/175 అన్నాడు. ఈరోజు వైనాట్ పులివెందులు అనే పరిస్థితికి వైసీపీ వచ్చింది. అంటే 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల జీవితాలతో ఆడుకున్నటువంటి అధికార పార్టీ వైసీపీ. ఇంత ఘోర వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వాలు గత 70 సంవత్సరాల రాజకీయ చరిత్రలో, స్వతంత్ర రాజకీయ చరిత్రలో ఏ రోజు కూడా ఎప్పుడు చూడలేము. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో ప్రభుత్వాలు పరిపాలన చేసినాయి. ఇంత ఘోరంగా అడ్డగోలుగా ఈరోజు కూడా రేపు కౌంటింగు జూన్ 4వ తారీఖు. జూన్ 4వ తారీఖును కూడా దోపిడీకి ముందే ప్లాన్ చేసుకున్నారు. అంటే కమిషన్లకి దాదాపు గత నెల నుంచి 30,000 కోట్ల పైచిలకు అప్పులు తెచ్చారు. 13 లక్షల కోట్లు అప్పులు అయిపోయింది రాష్ట్రం. ఎక్కడికి పోయినాయి డబ్బులన్నీ? జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు 2,55,000 కోట్లు నేను సంక్షేమ పథకాలకు వినియోగించానని. మరి మిగతా 11 లక్షల కోట్లు ఏమైపోయినాయి? ప్రజలు కట్టిన ట్యాక్సులు ఏమైపోయినాయి? ప్రజల మీద వేసినటువంటి చెత్త పన్ను, ఇంటి పన్నులు, నీటి పన్నులు, కరెంట్ ఛార్జీలు, అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఏమైపోయినాయి? అన్నీ ఎవడి జోబుల్లోకి వెళ్ళిపోయినాయి. ఇవాళ అన్నిట్లకే ప్రజలు తీర్పు ఇచ్చారు. మే 13 జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల రోజున ఆ రోజునే వైసీపీకి రాష్ట్ర వ్యాప్తంగా సరైనటువంటి జవాబు ప్రజలు చెప్పారు. ఇవాళ అది అర్థమైపోయి ఐపాక్ ఇచ్చిన సర్వేలు కానీ, అలాగే ఐపాక్ ఇచ్చినటువంటి పోస్ట్ పోల్ సర్వే కానీ అన్నిటిలో ఘోరంగా వైసీపీ ఓటమి పాలవుతుందనే భయం పట్టుకున్నటువంటి వైసీపీ, జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏదేదో మాట్లాడతాం. పరిపాలనకు ఓటేశారు, సుస్థిరమైన నాయకత్వం చంద్రబాబు గారికి ఓటేశారు 13వ తారీఖు. రేపు ఫలితాల్లో 53% పైన ఓట్లతో కూటమి అఖండ మెజార్టీతో గెలవబోతూ ఉంది. అఖండమైన మెజార్టీ. ఎప్పుడు ఏ రాజకీయ పార్టీకి రానటువంటి ఓటింగ్ శాతం రేపు కౌంటింగ్లో నమోదు కాబడతా ఉంది. అద్భుతమైన మెజార్టీతో వైనాట్ 175 అన్నటువంటి వైసీపీ ఇవాళ 10-20 సీట్లకి ఎత్తుక్కునే పరిస్థితి వచ్చిందంటే దుర్భరమైన పరిస్థితి. ఇవాళ ఏ విధంగా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి, రేపు ఏ విధంగా ఫలితాలు వెళ్ళబడిపోతున్నాయి. ప్రో టీడీపీ ఓటు, చంద్రబాబు నాయుడు గారి మీద పాజిటివ్ ఓటు ఏ విధంగా పనిచేసిందో రేపు తేలబోతూ ఉంది. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం వైసీపీ శ్రేణులకి, సజ్జల మాటలేనో ఇంకొకళ్ళ మాటలేనో మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఎన్నికల సంఘం ప్రతి సంఘటన, ప్రతి కేంద్రాన్ని వాచ్ చేస్తూ ఉంది. ఏ నియమ నిబంధనలు ఎన్నికల సంఘం పెట్టిందో ఆ నియమ నిబంధనల ప్రకారమే కౌంటింగ్ జరుగుతుంది. ఆ కౌంటింగ్ ప్రక్రియలో కానీ, ఫలితాలు వచ్చినా కానీ, ఫలితాలు వస్తున్నప్పుడు కానీ
రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని చూస్తే మీరు శాశ్వతంగా జైలుకి వెళ్ళే ప్రమాదం ఉందని హెచ్చరిస్తాం.